रोम रोम भाइयों నిజామాబాద్ లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ను 5గురు కలిసి అటాక్ చేసి దారుణంగా చేస్తారు. దీని గురించి ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పలేదంటూ గణేష్ కనెక్ట్స్ అనే ఒక క్రియేటర్ వీడియో చేస్తాడు, మీరు చూడండి. ఆ డెలివరీ బాయ్స్ ని ఎంత దారుణంగా గ్యాంగ్ చేసిరు అంటే అంత దారుణంగా గ్యాంగ్ చేసిరు. అసలు వాళ్ళు మనుషుల పశువుల దున్నపోతుల గాడిదల, అసలు నా కొడుకులు మనుషులు ఉట్టిరా గాడిదలు ఉట్టిరా అర్థం కాదు, అంత దారుణంగా డెలివరీ బాయ్స్ మీద దాడి చేసిరు. గొంతు కొరికి చెవులు కత్తిరించి బట్టలు ఇప్పి ప్రైవేట్ల పాటల మీద గుద్ది చెయ్యి ఈర్చి కాలీర్చి ఇప్పుడు అబ్బా అంత దారుణంగా దాడి చేసిరు భయ. నిజామాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్స్ మీద ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఈ కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్లో అసలు డెలివరీ బాయ్స్కి యాక్సిడెంట్ అయినా చూపించారు, చచ్చిపోయినా చూపించారు. అసలు డెలివరీ బాయ్స్కి అసలు ఏమైనా చూపించారు. ఇది ఒక్కటి నాకు ఎందుకో అర్థం కావట్లేదు. ఈ శాటిలైట్ ఛానల్స్కి అసలు ఏమైందో నాకు అర్థం కాదు. వీళ్ళు ఎందుకు చూపించారో నాకు తెలీదు. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్దాం. రీసెంట్ గా నాగ చైతన్య మరియు సాయి పల్లవి గారి మూవీ తాండేల్ ట్రైలర్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ అతని మూవీలో హీరో నాగ చైతన్య పర్సనల్ లైఫ్ లో వాడే కాస్ట్యూమ్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి సేమ్ అలాగే కొన్నిసార్లు అతని మూవీస్ లో వాడాను అని చెప్తాడు, మీరు చూడండి. అండ్ చైతన్య, మీ రియల్ లైఫ్ లో మీరు వేసుకునే కాస్ట్యూమ్స్, ద వే యూ డ్రైవ్ యువర్ ల్యాంబోర్గినీ అండ్ ఆల్ దాట్. సో నేను యుల్ నాట్ బిలీవ్ ఇన్ కబీర్ సింగ్ అండ్ యానిమల్. నేను నా కాస్ట్యూమ్ డిజైనర్కి మీరు బయట వేసుకునే కాస్ట్యూమ్స్ రెఫరెన్సెస్ చూపించేవాడిని. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్దాం. రష్మిక ఇంకా విజయ్ దేవరకొండ గురించి. యాక్టర్ విజయ్ దేవరకొండను ఈ వైరల్ వీడియో వల్ల సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటి అంటే రష్మిక ఇంకా విజయ్ దేవరకొండ సంథింగ్ ఏదో రెస్టారెంట్ లేదా హోటల్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు మీరు చూడండి, విజయ్ దేవరకొండ ఫస్ట్ వచ్చి కార్ ఎక్కేస్తాడు. కొంచెం సేపటి తర్వాత రష్మిక కూడా మెల్లమెల్లగా వాకింగ్ స్టాండ్ పట్టుకుని బయటికి వస్తూ ఉంటది. ఎందుకంటే రీసెంట్ గా ఆమెకి ఏదో ఇంజురీ అవుతుంది. దీంతో విజయ్ ని సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. విజయ్ మాల్యా రివర్స్ మూవ్ గురించి మాట్లాడదాం. మీ అందరికి తెలుసు కదా, అతని వేల కోట్ల స్కామ్ గురించి. లోన్ తీసుకొని బయట దేశానికి స్కిప్ అయిపోవడం వల్ల ఎంత హడావిడి జరిగిందో. కానీ ఇప్పుడు ఏమైంది అంటే విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఆయన ఇప్పటి వరకు బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ తిరిగి ఇచ్చేసిన అని క్లెయిమ్ చేసిండు. ఇప్పటి వరకు బ్యాంక్స్ నా నుండి 1431 crores రీకవర్ చేసుకున్నాయి. బట్ నేను చెల్లించాల్సిన అమౌంట్ మాత్రం 6200 crores. కానీ డబుల్ అమౌంట్ రీకవర్ చేశారని పిటిషన్ ఫైల్ చేశాడు. అయితే కర్ణాటక హైకోర్టు ఆ బ్యాంకులకు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎంత అమౌంట్ రీకవర్ చేశారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో స్టేట్మెంట్ పంపియండి అని. మొన్నటి వరకు బ్యాంకులు ఆయన వెనకబడ్డాయి. ఇప్పుడు ఆయన ఆ బ్యాంకులు వెనకబడుతున్నాడు. చూడాలి ఇంకా మరి ఏమైతుందో ముందు. ఇంకో న్యూస్ కూడా కర్ణాటకలో నుంచే. ఒక నర్సు ఆమె చేసిన ఘనకారానికి ఆమెను సస్పెండ్ చేశారు. కర్ణాటకలో ఒక బాబుకి ఫేస్ మీద దెబ్బ తాకిందని హాస్పిటల్ కి పోతే అక్కడ ఒక నర్సు అతనికి గాయమైన ప్లేస్ లో స్టిచెస్ వేయకుండా ఫెవికిక్ తో అతికించేసింది. పేరెంట్స్ షాక్ అయిపోయి ఇదేంది, ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే అప్పుడు నర్స్ ఏం చెప్పిందంటే స్టిచెస్ అయితే లైఫ్ లాంగ్ ఒక మచ్చలాగా ఉండిపోతుంది, అందుకే ఫెవికిక్ అప్లై చేసినా అని అంటది. దాంతో వాళ్ళ పేరెంట్స్ ఇదంతా వీడియో తీసి ఆ హాస్పిటల్ అధికారులకు కంప్లైంట్ చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమెను సస్పెండ్ చేసి ఫెవికిక్ మెడికల్ యూస్ కి అప్రూవ్ కాలేదు అంటూ ఆమె మీద యాక్షన్ తీసుకున్నారు. చలో మళ్ళా ఈ రోజుకి ఇంతే. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్.